కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ప్రకటించిన ఆస్తుల విలువ చూస్తే అందరి కళ్ళు చెదురుతాయి. హౌస్కోట నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున బరిలోకి దిగిన ఎంటీబీ నాగరాజు నిన్న నామినేషన్ దాఖలు చేశారు. అఫిడవిట్లో తాను భారీగా ఆస్తులున్నట్లు ప్రకటించారు. 9వ తరగతి వరకు మాత్రమే చదువుకున్న నాగరాజు తనకు 1609 కోట్లు ఆస్తులున్నట్లు వెల్లడించారు. ఇందులో తన భార్య పేరు మీద 536 కోట్ల చరాస్తులు, 1073 కోట్ల స్థిరాస్తులు ఉన్నట్లు అఫిడవిట్లో తెలిపారు నాగరాజు. అలాగే ఇద్దరికీ కలిపి 98.36 కోట్ల రుణాలున్నట్లు పేర్కొన్నారు. రెండు 2018 విధానసభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి విజయం సాధించిన ఆయన అప్పట్లో తన ఆస్తిని 1120 కోట్లుగా ప్రకటించారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో కాంగ్రెస్ జేడీఎస్ సర్కార్ కూలిపోవడంతో బీజేపీ అధికారాన్ని చేపట్టింది. రాజీనామా చేసిన 17 మంది ఎమ్మెల్యేలు నాగరాజు కూడా ఉన్నారు. ఆ తర్వాత బీజేపీలో చేరిన ఆయన 2020 ఉప ఎన్నికల్లో సమర్పించిన అఫిడవిట్లో తన ఆస్తులను 1220 కోట్లుగా ప్రకటించారు. అయితే ఆ ఎన్నికల్లో ఆయన ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత విధాన పరిషత్తుకు ఎన్నికై మంత్రి పదవి దక్కించుకున్నారు నాగరాజు. తాజాగా ఆయన హౌస్కోట నుంచి బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించారు. 2018తో పోలిస్తే ఈ 5 ఏళ్లలో ఆయన ఆస్తులు 500 కోట్లు పెరిగాయి.